అందరికీ నమస్కారం అండి. విలోమ హనుమ ఆలయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సాధారణంగా దేవాలయాలలో దేవతల విగ్రహాలు నిలబడి లేదా కూర్చొని, పడుకొని ఉన్న స్థితిలో ఉంటాయి. కానీ విచిత్రంగా ఎక్కడా తలక్రిందులుగా ఉన్న హనుమంతుని విగ్రహాన్ని ఎవరూ చూసి ఉండరు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉజ్జయిని రోడ్డులో ఉన్న సాన్వర్లోని ఒక పురాతన ఆలయంలో హనుమంతుని విగ్రహము తలక్రిందులుగా ప్రతిష్ఠించబడింది. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉంది. బలానికి జ్ఞానానికి దేవుడిగా పరిగణించబడే హనుమంతుడు శీర్షాసనం వేస్తున్న విగ్రహము ప్రపంచంలో ఎక్కడా మనకు కనపడదు. ఆలయంలో తలక్రిందులుగా ఉన్న ఆలయంలో తలక్రిందులుగా ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని గురించి స్థానికులు ఈ విధంగా చెప్తుంటారు. శ్రీరాముడికి రావణుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడి స్నేహితుడైన పాతాళరాజు మైరావణుడు తన వేషాన్ని మార్చుకొని రాముడి సైన్యంలో చేరి అందరూ నిద్రపోతున్నప్పుడు తన మాయాశక్తులను ఉపయోగించి శ్రీరాముడిని లక్ష్మణుడిని స్పృహకొల్పోయేలా చేస్తాడు. తరువాత వారిని అపహరించి పాతాళానికి తీసుకువెళ్తాడు. అలా మైరావణుడు రామలక్ష్మణులను పాతాళలోకానికి తీసుకెళ్లి బలి ఇవ్వబోతున్నాడని వానర సైన్యంతో పాటు హనుమంతుడు కూడా తెలుసుకుంటాడు. పాతాళలోకాన్ని వెతుక్కుంటూ వెళ్ళి మైరావణుణ్ణి చంపి పాతాళలోకము నుంచి రాముడు లక్ష్మణులను సురక్షితంగా బయటికి తీసుకొస్తాడు. అందువల్ల సాన్వర్లోని తలకిందులుగా ఉన్న హనుమాన్ ఆలయంలో ప్రతిష్ఠించబడిన విగ్రహము పాతాళంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నమని చాలామంది నమ్ముతారు. హనుమంతుడు పాతాళలోకానికి వెళుతున్నప్పుడు ఆయన పాదాలు ఆకాశం వైపు, తల భూమి వైపు ఉన్నాయి. అందుకే ఆయన విలోమ రూపాన్ని ఇక్కడ పూజిస్తారు. ఆలయంలో హనుమంతుడితో పాటు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఎవరైనా 3 మంగళవారాలు లేదా 5 మంగళవారాలు స్వామివారి దర్శనం కోసం వచ్చినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయని, కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మంగళవారం రోజు హనుమంతుడికి చోళ నైవేద్యం పెట్టాలనే నమ్మకం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు, వేప చెట్టు, తులసి, మర్రి చెట్లు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది సాధువుల సమాధులు ఉన్నాయి. క్రీస్తు శకము 1200 వరకు చరిత్ర ఇక్కడ అందుబాటులో ఉంది. ఆలయం చుట్టూ ఉన్న చెట్లలో చిలకల గుంపులు కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.